హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇలా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. చిన్నలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు ఇడ్లీ పిండి, అదే కప్పుతోటి కప్పున్నర మైదా పిండి వేసుకోండి. దానికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా వేసి అవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దానికి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేస్తూ వేస్తూ బాగా కలుపుతూ ఉండండి. మనం ఎంత బాగా కలిపితే అంత మంచిగా టేస్ట్ ఉంటాయి అండ్ అంత మంచిగా పొంగుతాయి కూడా బోండాలు. నేను ఎలా కలుపుతున్నాను చూడండి. అలా మంచిగా కలిపి పెట్టుకోండి. లాస్ట్లో మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఓమా వేసుకొని మినిమం ఒక 10 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనం దానికి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి, పల్లీలు అవి మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కే వరకు వెయిట్ చేసి మళ్ళీ పిండిని కొంచెం ఒకసారి కలుపుకొని కొంచెం పిండిని కడాయిలో వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే బోండాలు మంచిగా పొంగుతాయి అండ్ మంచిగా మెత్తగా వస్తాయి. అండ్ వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న తర్వాత ఆ బోండాలు వేసిన తర్వాత మంట కొంచెం తగ్గించుకొని బోండాల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి సర్వ్ చేసేసుకోండి. మళ్ళీ మీకు ఎన్ని వాయిలు అలా వేయడానికి అవుతే అన్ని వాయిలు మళ్ళీ వేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఆయిల్ వేడి అయిన తర్వాతనే వేయండి. అలా అయితేనే మంచిగా పొంగుతాయి. ఈలోపు నేను వేస్తుంటేనే మా పాప వచ్చి ఆకలి అంటుంది. అసలు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ ఇది. సో అందుకే ఎలాగో చేశాను కదా, వాళ్ళకి సర్వ్ చేసేస్తే అయిపోతుంది కదా అనేసి చిన్న పాపకి, పెద్ద పాపకి, మా హస్బెండ్కి వేశాను. ఇవ్వగానే చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. అండ్ మా పెద్ద పాప నాకు కావాలని మొత్తం వేసేసుకుంది. అండ్ మా హస్బెండ్కి కూడా సర్వ్ చేశాను. వాళ్ళు హ్యాపీగా టిఫిన్ చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.